డీటెయిల్స్ చూద్దాం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరుగుతున్నాయి. అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక ప్రజల సందర్శనార్థం ఏఐసిసి ఆఫీస్కు మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని తీసుకొచ్చి ప్రస్తుతం ఆయన అంతిమయాత్ర కూడా కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు నివాళులర్పించారు. అనంతరం ఏఐసిసి ఆఫీస్ నుంచి రాజ్ఘాట్ వరకు కూడా మన్మోహన్ అంతిమయాత్ర ప్రస్తుతం కొనసాగుతోంది. కాసేపట్లో నిగంబోధ్ ఘాట్లో అంత్యక్రియలు జరగనున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరుగుతున్నాయి. అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ప్రజల సందర్శనార్థం ఏఐసిసి ఆఫీసులో ఉంచి ప్రస్తుతం ఆయన పార్థివ దేహాన్ని అంతిమ యాత్రగా కూడా ఏదైతే రాజ్ఘాట్ సమీపంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకువెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు నివాళులర్పించారు. ఇప్పుడు భారీ సంఖ్యలో కూడా అశేష జనవాహిని ఆ అంతిమ యాత్రలో పాల్గొన్నాయి. ముందు అధికారులు వారందరూ కూడా వెళ్తున్నారు. ఆ పార్థివ దేహం ఉంచినటువంటి వాహనం వెనుక ఆయన అభిమానులు, మన్మోహన్ సింగ్ అభిమానులు, కార్యకర్తలు వారంతా కూడా భారీ సంఖ్యలో పాల్గొని నివాళులర్పిస్తున్నారు. ప్రస్తుతం మన్మోహన్ అంతిమ యాత్ర కొనసాగుతుంది. ఇక కాసేపట్లో నిగంబోధ్ ఘాట్లో అంత్యక్రియలు జరగనున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ప్రస్తుతం ఏఐసిసి కార్యాలయం నుంచి మొదలై రాజ్ఘాట్ వరకు కూడా కొనసాగుతోంది. మనం చూస్తున్న విజువల్స్లో ముందర అధికారులు కూడా వారు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక వెనక ఏదైతే పార్థివ దేహాన్ని ఉంచినటువంటి వాహనం వెనక కూడా అశేష జనం కూడా అక్కడ పాల్గొంటున్నటువంటి పరిస్థితి అంతిమయాత్రలో. ఇక మరి కాసేపట్లో నిగంబోధ్ ఘాట్లో ఆయన అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఇక మన్మోహన్ సింగ్ గురించి చెప్పాలంటే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, భారతదేశ ప్రధానిగా, అదేవిధంగా మరీ ముఖ్యంగా భారతదేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆర్థికంగా పుంజుకునేందుకు ఆయన విశ్వ ప్రయత్నం చేశారు. ఇక పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న టైంలో కూడా ఆర్థిక శాఖ కీలక బాధ్యతలు తీసుకున్నటువంటి మన్మోహన్ సింగ్ దేశ అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని మనం చెప్పుకోవచ్చు. ఇక అలాంటి వ్యక్తి ఇక లేరు అని తెలుసుకున్నటువంటి ఆయన అభిమానులు, కార్యకర్తలు
అశ్రు నివాళులు అర్పిస్తూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఇప్పటికే ఢిల్లీకి చేరుకుని ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఇక ఉదయం 8:30 నుంచి చూసుకుంటే కనుక ఏఐసిసి ఆఫీస్లో ప్రజల సందర్శనార్థం కూడా ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. ప్రస్తుతం అయితే ఏఐసిసి ఆఫీస్ నుంచి రాజ్ఘాట్ వైపుగా ఆయన అంతిమయాత్ర కొనసాగుతోంది. మనం చూడొచ్చు విజువల్స్లో అధికార లాంఛనాలతో కూడా ప్రస్తుతం అంతిమయాత్ర కొనసాగుతుంది. ఇందులో పోలీసు అధికారులు, వివిధ శాఖల అధికారులు, అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మంత్రులు వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఇక వెనక అశేష జనం కూడా ఈ అంతిమయాత్రలో పాల్గొంది. మరి కాసేపట్లో రాజ్ఘాట్లోని నిగంబోత్ ఘాట్లో ఆయన అంతిమ సంస్కారాలు పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మహా గొప్ప పరిపాలకుడు గౌరవ మన మన్మోహన్ సింగ్ గారు ఈరోజు కోల్పోవడం అనేది మా అందరికీ కూడా చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీకి మరింత తీరని లోటు. ఇలాంటి ఆర్థికవేత్తలు, ఇలాంటి అద్భుతమైనటువంటి నాలెడ్జ్తో ఈ దేశాన్ని మందగమనం నుంచి ఆర్థికంగా పరిగెత్తే విధంగా, అభివృద్ధి పరంగా పరుగులు తీసే విధంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి మహానీయుడిని ఈ దేశం ఎప్పుడూ కూడా మర్చిపోదు. ప్రతి ఇంట్లో ఆయన యొక్క తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలు ప్రజల గుండెల్లో ఉంటాయని తెలియజేస్తూ వారి మృతికి సంతాపాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తాను. ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర కొనసాగుతోంది. ఉదయం ఏఐసిసి ఆఫీసులో ప్రజల సందర్శనార్థం కూడా ఉంచారు. ప్రస్తుతం ఆయన పార్థివ దేహాన్ని రాజ్ఘాట్లోని నిగంబోత్ ఘాట్ వరకు కూడా అంతిమయాత్రగా తీసుకువెళుతున్నారు. ఈ నేపథ్యంలో మనం విజువల్స్లో చూడవచ్చు, భారీ సంఖ్యలో కూడా అక్కడ అధికార లాంఛనాలతో ప్రస్తుతం ఆ వాహనం కదులుతోంది. వెనక భారీ సంఖ్యలో జనం కూడా ఆయనకు అశ్రు నివాళులు అర్పిస్తూ కూడా వెనక వస్తున్నటువంటి పరిస్థితి. ఈ దేశం పెద్ద ఆర్థిక సంస్కర్తని కూడా, గొప్ప ఆర్థిక సంస్కర్తని కూడా కోల్పోయింది. ఒక రకంగా ఆర్థిక శాఖని కొత్త పుంతలు తొక్కించినటువంటి ద గ్రేట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లీడర్ అని చెప్పుకోవచ్చు. అలాంటి మన్మోహన్ సింగ్ ఇక లేరు. నిజంగా ఇది చాలామందికి కూడా బాధను కలిగిస్తోంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయన భారతదేశ ప్రధానిగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా కూడా పనిచేశారు. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు అంటూ కూడా ప్రముఖులు, రాజకీయ నాయకులు ముఖ్యంగా నొక్కి ఒక్కానించి చెప్తున్నారు. మనం చూడవచ్చు, ఆయన అంతిమ యాత్ర రాజ్ఘాట్ వరకు కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం భారీ సంఖ్యలో కూడా అధికారులు, ప్రజలు పాల్గొన్నటువంటి పరిస్థితి. ఇక మరి కాసేపట్లోనే నిగంబోత్ ఘాట్లో ఆయన అంత్యక్రియలు పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఇక ఈరోజు ఉదయం 8:30 నుంచి చూసుకుంటే ప్రజల సందర్శనార్థం వివిధ రాష్ట్రాల నుంచి ఆయన్ని కడసారి చూసేందుకు కూడా ఆయన అభిమానులు, కార్యకర్తలు వస్తున్న నేపథ్యంలో కూడా ఏఐసిసి ఆఫీస్లో ఆయన పార్థివ దేహాన్ని ఉంచడం జరిగింది. ఇక ప్రస్తుతం ఆయన అంతిమ యాత్ర అయితే కొనసాగుతుంది. ఒక్కసారి మన్మోహన్ సింగ్ ఈ దేశానికి ఏం చేశారు, ఆయన పదవులు కావచ్చు, ఆయన తీసుకున్నటువంటి కీలక బాధ్యతలను ఒకసారి మనం గమనించినట్లయితే 1954లో
పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పీజీ పూర్తి చేసిన ఆయన 1957లో కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో 3 ఏళ్ల డిగ్రీ పొందారు. ఇక 1971లో కేంద్ర వాణిజ్య శాఖలో ఆర్థిక సలహాదారునిగా నియామకం జరిగింది. 1972లో ఆర్థిక శాఖ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా ఉన్నారు. ఇక 1980-82 ప్రాంతాల్లో ప్రణాళిక సంఘం సభ్యుడిగా, 1982 నుంచి 85 ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా నియామకం జరిగింది. ఇక 1985 నుంచి 87 వరకు చూసుకుంటే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, 1987 నుంచి 90 వరకు జెనీవాలో సౌత్ కమిషన్ సెక్రటరీ జనరల్గా పనిచేశారు. ఇక 1990 దశకంలో చూసుకుంటే ప్రధాని ఆర్థిక సలహాదారునిగా నియామకం జరిగింది. అప్పట్లో ప్రధాని పివి నరసింహారావుగా ఉన్నారు. ఇక ఆయన కాలంలో కూడా ఈయన ఆర్థిక సలహాదారుడిగా ఉన్నారు. ఆ టైంలోనే ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కింది భారతదేశం. ముఖ్యంగా 1991లో యూజీసీ చైర్మన్గా, 1991లోనే అస్సాం నుంచి మొదటిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు మన్మోహన్ సింగ్. ఇక 1991 నుంచి 96 మధ్య పివి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా, 1998 నుంచి 2004లో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా, ఇక 2004 నుంచి 2014 వరకు భారతదేశ ప్రధానమంత్రిగా ఆయన పనిచేశారు. ఇక ముఖ్యంగా 1995, 2001, 2007, 2013, 2024 వరకు కూడా రాజ్యసభ ఎంపీగా కొనసాగారు. ప్రస్తుతం ఈ సంవత్సరం చివరి అంకం ఇంకా 2 రోజులే ఉంది కొత్త సంవత్సరం రావడానికి. 2024లో ఆయన బాధ్యతల్లో ఉంటూనే ప్రస్తుతం వృద్ధాప్య ఇబ్బందులతో బాధపడుతూ కూడా ఆయన తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆయనకు అసలు నివాళులు అర్పిస్తున్నారు ఆయన అభిమానులు, ప్రజలు, కార్యకర్తలు. ముఖ్యంగా మనం చూడవచ్చు అధికార లాంఛనాలతో కూడా ఆయన అంతిమయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం ఏఐసిసి ఆఫీస్ నుంచి కూడా రాజ్ఘాట్ వైపుగా ఆయన పార్థివ దేహాన్ని తీసుకువెళ్తున్నారు. అధికార లాంఛనాలతో వెనక భారీ సంఖ్యలో కూడా కార్యకర్తలు, అభిమానులు అంతిమయాత్రలో పాల్గొంటున్నారు. ఇప్పటికే మన తెలంగాణ నుంచి వివిధ శాఖల మంత్రులు కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇటు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, ఇక సినీ సెలబ్రిటీలు సైతం అందరూ కూడా ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిగంబోధ్ ఘాట్కు ఆయన పార్థివ దేహం అంతిమయాత్రగా కొనసాగుతోంది. అధికార లాంఛనాలతో కూడా అంత్యక్రియలు పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. కానీ
మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చినాము. మేము వారితో 15వ లోక్సభలో పనిచేయడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యానికి అత్యున్నత వేదికైన పార్లమెంటులో వారు ప్రధానమంత్రిగా, మేము పార్లమెంటు సభ్యులుగా పనిచేసే అవకాశం కలగడం జీవితంలో ఒక మహద్భుతమైనటువంటి అవకాశం. దేశ రాజకీయాల్లో ఆర్థిక సంస్కరణలే కాక అనేకమైనటువంటి చట్టాలను తెచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారిని ఈ దేశము, ఈ వ్యవస్థ ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటుంది. అందులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వారికి సహకరించిన విధానంకు సంబంధించి వారికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు. వారు ఎప్పుడు కూడా ఈ తెలంగాణ యావత్ రుణపడి ఉంటుందనే మాట మనం చేస్తాను. ప్రత్యేక స్థలం కావాలని కుటుంబ సభ్యులు కోరారు, కానీ దాని మీద ఇవ్వలేదు ఆ ప్లేస్ అన్నది. సరే, అది జరుగుతున్న ప్రాసెస్ వాళ్ళు ఢిల్లీ ఐసీసీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చినాము. మేము వారితో 15వ లోక్సభలో పనిచేయడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యానికి అత్యున్నత వేదికైన పార్లమెంటులో వారు ప్రధానమంత్రిగా, మేము పార్లమెంటు సభ్యులుగా పనిచేసే అవకాశం కలగడం జీవితంలో ఒక మహద్భుతమైనటువంటి అవకాశం. దేశ రాజకీయాల్లో ఆర్థిక సంస్కరణలే కాక అనేకమైనటువంటి చట్టాలను తెచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారిని ఈ దేశము, ఈ వ్యవస్థ ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటుంది. అందులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వారికి సహకరించిన విధానంకు సంబంధించి వారికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు. వారు ఎప్పుడు కూడా ఈ తెలంగాణ యావత్ రుణపడి ఉంటుందనే మాట మనం చేస్తాను. ప్రత్యేక స్థలం కావాలని కుటుంబ సభ్యులు కోరారు, కానీ దాని మీద ఇవ్వలేదు ఆ ప్లేస్ అన్నది. సరే, అది జరుగుతున్న ప్రాసెస్ వాళ్ళు ఢిల్లీ ఐసీసీ వాళ్ళు మాట్లాడుతున్నారు.